నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్గా బిజినెసెస్ చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం తరపు నుంచి లోన్ కావాలి అనుకుంటే లోన్ ఆప్షన్ ఉందంటారా సార్? ఉంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, దాని ప్రాసెస్ కావచ్చు, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఈ వీడియో ఎక్స్క్లూసివ్గా ఎవరైతే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టాలనుకుంటున్నారో ఆర్ పెట్టిన వాళ్ళు ఉన్నారో మ్యానుఫ్యాక్చరర్స్ సెగ్మెంట్ కోసమే ఇది ఎక్స్క్లూసివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు లోన్స్ ఎంతవరకు ఇవ్వబడుతున్నాయి తెలుసా? మీరు మీ కంపెనీ ఎలిజిబిలిటీని పట్టుకొని ₹1,00,00,000 నుంచి 600 కోట్ల వరకు లోన్స్ ఇస్తున్నారు. 600 కోట్లు, 600 crores. సో మరి అంత హ్యూజ్ అమౌంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన కొన్ని పారామీటర్స్ ఉంటూ ఉంటాయి. చాలా ఏంటి సార్ అవి? చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది చిన్న విషయం కానే కాదు. గుడ్ న్యూస్ ఇది. కానీ ఈ గుడ్ న్యూస్ని మీరు ఎలా కరెక్ట్గా వాడుకొని మీ ఎంటర్ప్రైజ్ని మీరు పైకి తీసుకెళ్తారో, అండ్ గవర్నమెంట్ ఈ ఉద్దేశం ఏంటంటే ఇంత పెద్ద పెద్ద లోన్స్ ఇవ్వడానికి మీరు జాబ్స్ క్రియేట్ చేయాలి. ఎంతోమందికి నిరుద్యోగులకు మీరు ఒక కారణం అవ్వాలి వాళ్ళందరికీ. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా న్యూస్ మీడియాలో కూడా వచ్చింది, ఆర్టికల్ కూడా ఉంది, మీ అందరి కోసము ఇది నేను చూపిస్తున్నాను. టైమ్ రైట్ ఫర్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ బిగ్ రిఫార్మ్స్ టు అట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎందుకంటే మీకు తెలుసా, మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే సుబ్రహ్మణ్యన్ గారు మొన్నటి వరకు మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి దగ్గర సిఈఏగా పనిచేశారు. మన హైదరాబాద్లో ఐఎస్బిలో ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన ఏమన్నారంటే ఎప్పటివరకైతే సిఈఏగా ఉన్నారో అక్కడ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న ఇండియా అట్ 100 అని చెప్పేసి ఒక కొత్త పుస్తకం రాశారు. ఆ బుక్ ఆయన అన్వీల్ చేశారు. ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్పారంటే ఇన్ 2047 2047లో మన దేశంలో ఇప్పటిదాకా మనం విన్న ఫిగర్ ఏంటంటే $5 ట్రిలియన్ ఎకానమీ కాబోతుంది ఇండియా. $5 ట్రిలియన్ లేదంటే $10 ట్రిలియన్ అనుకున్నాం. వారు ఏమన్నారంటే 2047 లోపల ఎప్పుడైనా ఇండియా విల్ బికమ్ $55 ట్రిలియన్ ఎకానమీ. $55 ట్రిలియన్. అంటే దానికోసమే ఇప్పటి నుంచే ఆ స్టెప్పింగ్ స్టోన్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది. నెక్స్ట్ 20-25 సంవత్సరాల్లో మీకు ఎంత గ్రో అయ్యే పొటెన్షియల్ ఉందో మీరే ఆలోచించుకోండి. ఈరోజు మనము దాదాపు $3.5 నుంచి $4 ట్రిలియన్ ఎకానమీ అండి మన భారతదేశము. $55 ట్రిలియన్ అక్షరాల అవ్వబోతుంది అన్నది మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారే చెప్పారు. అండ్ మన దేశ ప్రధానమంత్రి గారు కూడా అలాంటి విశ్వాసంతో ముందుకెళ్ళాలి, మనం ఒక పవర్ఫుల్ ఎకనామిక్ కంట్రీ అవ్వాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ కోసం తీసుకొస్తున్న మేజర్ లోన్ ఇనిషియేటివ్. మీరు ఎలా ఒక మంచి వయబుల్ డిపిఆర్ తీసుకొస్తారు అంటే ఒక వయబుల్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. అది మీరు స్టార్ట్ చేయలేదా, ఇప్పటిదాకా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఒక కొత్త స్టార్టప్పా, కొత్త ఎంఎస్ఎంఈనా, అన్నిటికీ కూడా లోన్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆ వెబ్సైట్ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ. ఇది NIIFలో కూడా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో ఇక్కడ మీకు డబ్బులు ఇవ్వబడతాయి. కంప్లీట్గా వాటా రూపంలో కానివ్వండి, లోన్ రూపంలో కానివ్వండి, ఐదర్ డెట్ ఆర్ ఈక్విటీ, ఏదో ఒక ఆప్షన్ మీకు ఖచ్చితంగా ఎక్కడ నుంచి ఇస్తున్నారు ఫర్ గ్రోయింగ్ యువర్ ఎంటైర్ బిజినెస్ అన్నమాట. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ వాళ్ళని? కరెక్ట్. ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి. యూ కెన్ అప్రోచ్ దెమ్ త్రూ దిస్ వెబ్సైట్. మీరు ఇక్కడికి వెళ్ళేసేసి కాంటాక్ట్ అస్ ఉంటుంది. కాంటాక్ట్ అస్లో వాళ్ళని కాంటాక్ట్ చేశారనుకోండి, కంప్లీట్గా ఇందులో ఏంటంటే ప్రాసెస్ అంతా అప్లికేషన్ ఫామ్ నింపే ముందే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే వీళ్ళ ఆఫీసెస్కి మీరు కాంటాక్ట్ చేయాలి. బాంబేలో, న్యూఢిల్లీలో, అండ్ అలాగే మీకు ఇక్కడ ఒక మొత్తం డీటెయిల్స్ అన్ని నింపడానికి మీకు ఒక బాక్స్ ఇచ్చారు. అందులో మీ కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ కాంటాక్ట్ నెంబరు, మీ పేరుతో సహా అక్కడ పెట్టారనుకోండి, డైరెక్ట్గా సెండ్ చేశారనుకోండి, కిందికి వెళ్ళిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది. ఇది ఒకసారి ప్రెస్ చేశాక ఆ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ సర్వర్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే NIIF ఈజ్ అ వెరీ బిగ్ ఏపెక్స్ బాడీ అనమాట. చాలా పెద్ద ఏపెక్స్ బాడీ ఇది. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించే చూస్తారు, చిన్న ఇన్వెస్ట్మెంట్స్ గురించి పట్టించుకోరు. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి ప్రపోజల్స్ కొన్ని వేలాది ప్రపోజల్స్ డైలీ వస్తున్నాయి.
సో అందులో నుంచి మన ప్రపోజల్ కూడా ఎన్నికయబడుతుంది, కానీ దానికోసము ఎలాంటి కైండ్ ఆఫ్ డీటెయిల్స్ కావాలో అది నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఈ క్లాస్కి మీరు అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ నుంచి మీరు అటెండ్ అవ్వచ్చు. ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. సో ఒక మంచి ఆప్షన్ అయితే ప్రభుత్వం తరపు నుంచి మనకు అందుతూ ఉంది. సో మరి ఆ ఆపర్చునిటీ ఎవరైనా కావాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ష్యూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.